ఇప్పుడు నేను కర్మెలు పర్వతం మీద ఉన్నాను. కర్మెలు పర్వతంలో ఉన్నటువంటి ఒక శ్రేణి ఇది. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి గదా! ఈ ప్లేసు. ఇక్కడ కొన్ని గుహలున్నాయి అని చెప్తున్నారు. కొంచెం దిగాల్సొస్తది. కానీ ఇక్కడ దిగడానికి అనుమతి లేదు. అయితే ఇక్కడ కొన్ని గుహలున్నాయి. ఈ గుహల్లోనే ఒక దాంట్లో ఏలియా నివసించాడని చెప్తారు. ఏలియా ఎవరో మీకు తెలుసు కదా, తిష్బీయుడు అయిన ఏలియా, గిలాదు నివాసి అయినటువంటి ఏలియా అని బైబిల్లో రాయబడి ఉంది. అయితే మీకు ఎదురుగా ఇక్కడ కనిపిస్తుందేమో మధ్యధరా సముద్రం ఇది. సో మధ్యధరా సముద్రము తీరంలోనే ఈ కర్మెలు పర్వతం యొక్క ఈ పర్వత శ్రేణి ఉంది. కర్మెల్ పర్వతం చాలా పెద్దది. సో ఈ ప్రదేశంలో ఏలియా నివసించాడని, సో నెపోలియన్ 17వ శతాబ్దంలో ఇస్రాయేల్పై దాడి చేసి మొత్తం నాశనం చేసినప్పుడు తర్వాత నెపోలియన్ని తరిమేయడానికి ఇక్కడ సైనికులు ఆ తర్వాత ఉన్నటువంటి ఒట్టోమన్స్కి సహాయం చేయటం ద్వారా ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకొని ఇక్కడ ఒక చర్చ్ నిర్మించడం జరిగింది. సో వెనకాల ఇంకొక చర్చ్ ఉంది. అక్కడ ఒక గుహ దొరికితే దాన్ని ప్రిజర్వ్ చేయడం కోసం అక్కడ ఒక చర్చ్ కట్టారు. సో ఈ విధంగా కొన్ని కేవ్స్ని అయితే ప్రిజర్వ్ చేయగలిగారు. బట్ ఎందులో ఏలియా నివసించాడు అన్న దాని విషయంలో స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ ఈ ప్రదేశంలో మాత్రం కొన్ని కేవ్స్ ఉన్నాయి, కొన్ని గుహలు ఉన్నాయి.